ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే జనసేన టీడీపీ కలిస్తే ఎలా ఉంటుంది అంటారు? రెండు కలిస్తే ఏ చీకులాట లేకుండా కనుక సీటు జాగ్రత్త పంచుకుంటే స్వీప్ చేస్తారు. రెండు అధికారంలో గ్యారంటీ. ఒకటండి, ఇప్పుడు వాళ్ళు కలుస్తారా లేదనేది వేరే వ్యవహారం, కానీ అందులో కొంతమంది పుల్లలు పెడుతుంటారు. అవునండి. ఆయనవే సీఎంగా ఉండు ఏదో మాట్లాడతారు. అవునండి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? చెడగొట్టడానికి. అది. బట్ వ్యతిరేకత అనేది బాగా వచ్చింది. ఆ వ్యతిరేకత ఎంతవరకు ఓటు రూపం దాల్చుద్దా అనేది చెప్పలేము. ఇప్పుడు ఏదో దొంగోట్లు చాలా చేస్తున్నారు, అది ఇదని వస్తున్నాయి వార్తలు. అవునండి. అల్టిమేట్గా పబ్లిక్ అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ ఎక్కువగా ఒక వర్గం వాళ్ళని, అంటే ఆంధ్రాలో ఒక వర్గం వాళ్ళకి డిఎస్పీ పోస్టులు ఎక్కువ ఇచ్చేశారు. అయ్యి అన్యాయం అండి, అబద్ధాలండి. ఇప్పుడు ఈ దరిద్రం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారితో వచ్చిందండి ఇదంతా కూడా. దేశవ్యాప్తంగా కూడా ఏడవీడు అడుగు పెట్టినా కూడా అక్కడ కులాల పోరాటాలు. కులం ఎందుకండి నాకు అర్థం కాదు వీళ్ళకు. ఇప్పుడు నువ్వు మెరిట్లో ఉన్నావండి. ఓకే. ఇప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలోనే మీరు చేసింది. ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఒకప్పుడు వైట్ వాష్ చేయడానికి డబ్బులు లేకపోతే రిజైన్ చేశాడండి. ఇవాళ ఎట్ట తగలబడింది? ఆడ రెడ్డికి ఇస్తే ఈడ బీసీకి ఇవ్వండి, ఆడ బీసీకి ఇస్తే ఈడ ఎస్సీకి ఇవ్వండి, ఈడ మహిళకి ఇవ్వండి. ఇదేం దరిద్రం అండి. ఒక యూనివర్సిటీని మెయింటైన్ చేయాలంటే కావాల్సిన పాండిత్యం ఉండాలి దగ్గర, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉండాలా. అవేమి లేకుండా కులాన్ని బట్టి అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కులంలో ఇప్పుడు బీసీల్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఇద్దరు మూడుకు ఇవ్వండి, నష్టమే ఉంది. అలా కాకుండా ఈ కులానికి మనం ఇది చేస్తే ఈ కులం వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు. కులం వాళ్ళు ఓట్లు వేసేది ఏంది? ప్రజలందరికీ ఓటు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది టీడీపీ ప్రభుత్వం అన్నారు, టీడీపీ పార్టీ, అది ప్రభుత్వం అందరిది. ఓటు వేయని వాళ్ళది కూడా ప్రభుత్వమే. మనలాంటి వాళ్ళు ఓటు వేయాలనుకోండి, న్యూట్రల్స్, వాళ్ళది కూడా ప్రభుత్వమే కదా. అది పోయింది. వాళ్ళ ప్రభుత్వానికి పార్టీకి ఉండేటువంటి మధ్యలో ఉండే సన్న లైన్ డిఫరెన్స్ అది పూర్తిగా పోయింది. ఓకే. ప్రభుత్వ ప్రోగ్రామ్ కూడా పార్టీ జెండాలు కట్టడం, దేవాలయాలు జాతరాలు జరుగుతుంటే పార్టీ జెండాలు కట్టడం, ఇది దరిద్రం. అది ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు. మరి ఇలా బూతులు తిట్టుకోవడం ఉండేదంటారా? సైన్గా తిడుతున్నారు కదండి. నీచమైన భాష. అంటే నువ్వు చెప్పదలుచుకుంటే ఏంటి సమాజానికి? అంటే ఒకళ్ళైతే నువ్వు మగవాడివా, ఒక ఆడవాళ్ళు అయితే ఏ పొలిటీషియన్స్ అయితే ఏమన్నారంటే నువ్వు మగవాడు అయితే అని అంటున్నారండి. అదే మగవాడు అయితే ఎట్లా రుజువు చేసుకుంటాడు? ఈ దౌర్భాగ్యం అండి రాజకీయాల్లో. ఒకప్పుడు నెహ్రూ లాంటి వాడు ఎంతో టవరింగ్ పర్సనాలిటీ ఆయన యూపీలోనూ ఇక్కడ ప్రోగ్రామ్ పోయితే సడన్గా ప్రొవోక్ అయ్యి అక్కడ ఉన్న ఆఫీసర్ని ఈ బ్లడీ ఫెలో, యూస్లెస్ ఫెలో అని తిట్టాడు. తర్వాత రియలైజ్ అయ్యి వెళ్ళేటప్పుడు సారీ చెప్పిపోయినాడు. ఓకే. అది అది వాళ్ళ ఇది నాయకత్వ లక్షణం కానీ క్యారెక్టర్ కానీ. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మంచి లాయర్. ఆయన ఒక కేసు విచారణ చేస్తూ ఉంటే ఆయన భార్య చనిపోయిందని చెప్పి టెలిగ్రామ్ వస్తుంది. టెలిగ్రామ్ చూసుకొని జేబులో పెట్టుకుంటాడు. కేసు అయిపోయిన తర్వాత బాధపడుతుంటాడు. అది అప్పుడు ఏంటంటే ఇది సంగతి అంటే, అరే నువ్వేంటయ్యా భార్య చనిపోతే నువ్వు కేసు ఎట్లా వాదించావు అంటే, నా భార్య చనిపోయింది ఎలాగూ రాదు, నేను కేసు వాదించకపోతే వీడు అన్యాయం అయిపోతాడు. అవునండి. అవును. మరి అటువంటి మనుషులు ఉన్న దేశం అండి ఇది. అయితే ఇంకా ఎంత దరిద్రం పట్టిందో అంత దరిద్రం పట్టింది. అన్ని రకాలుగా భ్రష్టు పట్టిపోతా ఉంది. ఈ ముద్రగడ పద్మనాభం కేసు కూడా ఒకసారి ఎన్టీ రామారావు విషయంలో కొద్ది గొడవ అయినట్టుందండి. ఏముంటాయి ఆయన ఒక అప్పుడు అలాగే పవన్ కళ్యాణ్తో కూడా గొడవ పడుతున్నాడు. ఆయన ఒకే క్యాస్ట్ అయ్యి ఉండి. క్యాస్ట్ అయినంత మాత్రాన గొడవ పడకూడదని ఎక్కడ ఉంది కానీ, బట్ అంటే కాపులు ఏమంటారంటే ఒక మంచి అవకాశం వచ్చింది పవన్ కళ్యాణ్కి, ఒకవేళ తెలుగుదేశం జనసేన
పంచుకునే అనుకోండి, ఒక 3 years ఒకళ్ళు, 2 years ఒకళ్ళు అలా సీఎంగా అవకాశం ఉంది కదా. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి అవకాశం ఉంది. ముద్రగడ పద్మనాభం కొద్దిగా బ్రేక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందని కొన్ని రాజకీయ వర్గాల వాళ్ళు అంటున్నారండి. ఇప్పుడు మీకు చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ గొప్పోడు కాదు కదా. చిరంజీవికి ఎన్ని ఓట్లు వచ్చినాయండి? 16 సీట్లు వచ్చినాయి. 18 వచ్చినాయండి. 18 సీట్లు వచ్చినాయి అనుకుందాం. పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు 16% 15% వచ్చింది. మరి నువ్వు సీఎం కావాలంటావు కాసేపు, రేపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చనేమను అంటావు కాసేపు, నేను పదవి కోసం రాలేదు అంటావు కాసేపు. ఏం మాట్లాడుతున్నావు? ముందు సెంటెన్స్కి తర్వాత సెంటెన్స్కి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. అది కొద్దిగా స్టెబిలిటీగా ఉంటే బాగుంటుందండి. అండర్స్టాండింగ్ ఉండి నువ్వు ఓకే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుకోవడం, నాకు మంత్రి పదవులు ఇవ్వండి, నాకు అది చేయండి, ఇది అనుకుంటే పర్వాలేదు. కానీ ముందే ఈ కన్ఫ్యూజన్ ఏంటండి? అయితే రాబోయే ఎలక్షన్లో ఏపీలో ప్రభుత్వం మారడానికి అవకాశం ఉందంటారు వీళ్ళిద్దరు కలిస్తే. ప్రభుత్వ వ్యతిరేకత బాగుంది. అది ఎంతవరకు 6 నెలల్లో వీళ్ళు ఎంతవరకు స్ట్రీమ్ లైన్ చేసుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే వైసీపీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే చాలా పథకాలు మేము అమలు పరిచాము, వాళ్ళ నమ్మకం ఏంటంటే ఇప్పుడు అప్పు తెచ్చి పెడుతున్నామా లేకపోతే ఆదాయం తెచ్చి పెడుతున్నామా అనేది కాదు సమస్య. సంక్షేమ పథకాల కింద డబ్బులు పంచుతున్నాం మేము. అవును. ఆ డబ్బులు పంచే వాళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారు. ఓకే. తర్వాత గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వాలంటీర్ల వ్యవస్థ ఉంది, వీళ్ళందరూ మాకు ఓట్లు వేపిస్తారు అనేది నమ్మకం వాళ్ళకి. ఓకే. అయితే ఆఖరిగా అసలు ఎన్టీ రామారావు గారిది విషయం తీసుకుందామండి. ఆయన దినచర్య ఎలా ఉండేది ఆఖరిగా చెప్పండి సార్. అసలు ఏంటి మార్నింగ్ ఎప్పుడు మీ దగ్గర ఒక 6 సంవత్సరాల వరకు వర్క్ చేస్తారు ఆయన. అసలు ఇలాగా దినచర్య ఎలా ఉండేది? ఆయన దినచర్యలో మార్పు లేదండి. రాత్రిపూట 10 గంటల వరకు మేలుకొని ఉన్నా 3 గంటలకు లేస్తాడు, 2 గంటలకు పడుకున్నా 3 గంటలకు లేస్తాడు. ఓకే. మామూలుగా అయితే ఆయన 7 గంటలకు పడుకుంటాడు నైట్. నైట్ ఎప్పుడు కూడా అంటే ఏదన్నా ప్రోగ్రాంలో ఉంటే తప్ప మామూలుగా అయితే 7 గంటలకు పడుకుంటాడు. ఓకే. 3 గంటలకు లేస్తాడు, 3:30కు లేస్తాడు బ్రహ్మ ముహూర్తం అనేది. ఓకే. 1 గంటన్నర 2 గంటల పాటు వ్యాయామం చేస్తాడు. వ్యాయామం అంటే ఏంటి? ఫిజికల్గా బస్తీలు తీస్తాడు. తర్వాత యోగా బాగా చేస్తాడు, చెమటలు పట్టిపోతాయి. ఓకే. ఇంకా తర్వాత స్నానం అది చేసేసి 5 గంటలకి బ్రేక్ఫాస్ట్ కూడా ఫుల్గా తింటాడు. కోడి తింటాడు ఆయన, ఏ అనుమానం లేదు. మనల్ని కూడా అక్కడ తినమంటాడు. అంటే బ్రేక్ఫాస్ట్లోనా లేకపోతే లంచ్? బ్రేక్ఫాస్ట్లోనైనా లంచ్లోనైనా ఎప్పుడే అవైలబుల్ ఉంటే తినేస్తాడు. అది అంటే నాటుకోడి ఇష్టం అంటారా మళ్ళీ మామూలు చికెన్? నాటుకోడి తింటాడు. తర్వాత ఇక లేచిన తర్వాత 5 గంటలు దాటిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరు ఆఫీసర్లు ఎవరు వస్తారు కదా ఆడ నుంచి. ఇక మామూలుగా మధ్యాహ్నం లంచ్ కూడా పెద్దగా తిండు ఆయన, రైస్ పెద్దగా తిండు. ఇక తినకూడదంటూ లేదు ఆయనకు. ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, షుగర్ ఉన్నా లేకపోతే బీపీ ఉన్నా, హార్ట్ సర్జరీ అయినా జిన్ను దగ్గర నుంచి వెన్నపూస దగ్గర నుంచి స్వీట్ల దగ్గర నుండి అన్ని తింటాడు ఆయన. ఓకే. ఏ తినకూడదు మనలా అంటాడు షుగర్ వాళ్ళం, అన్ని తింటాడు ఆయన. అవన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ దెబ్బకి అది అవుతా ఉంటాయి, న్యూట్రలైజ్ అన్నమాట. మధ్యాహ్నం పడుకునేవారు అంటారా? మధ్యాహ్నం పడుకోవడం ఎప్పుడు ఉండదండి. ఇంకా నైట్ ఎవరు లేకపోతే కాసేపు. కాకపోతే ఆయనకు ఒక అదృష్టం ఏంటంటే 5 నిమిషాల్లో గాఢ నిద్రలో పోతాడు ఆయన. ఓకే. ఫ్లైట్లో పోతున్నా, నేను హెలికాప్టర్లో పోతున్నా 5 మినిట్స్లో మంచి నిద్ర పడతాడు. మరి ఫ్రెష్గా వస్తుంది మొహం. అది మన వల్ల కాదు. అది కష్టం మాత్రం అంత మాత్రం కష్టపడేటువంటి మనిషిని మనం చూడలేమండి. అది ఒక్కోసారి మనకనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టపడుతున్నాడైనా, మొగటం లేని మహారాజుగా బతికాడు, సినిమాల్లో అనుభవించని ఆనందం లేదు, రాని పేరు లేదు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత కష్టపడిపోతాడో అనుకుంటాం మనం కూడా. కాకపోతే ఆయన నేచర్ అలాంటిది.